అంటే ఇదిగో సర్వలోక పాప భారమును మోసుకొని పోవుటకు ఒక వ్యక్తి పుడతాడు. ఎవరు? ఇంకా పుట్టలేదని యేసుక్రీస్తు. వీళ్ళు తెలుసు, ధర్మశాస్త్రం చదివారు గనక, విన్నారు గనక, ఇదిగో మహానుభావుడు, ఇదిగో నేను చేసినట్టు పాపం. ఇశ్రాయేలు తప్పు చేశారు, ఒక మేకను కోశారు. వాళ్ళు మరలా ఘోరాతి ఘోర పాపాలు చేశారు, మరలా ఎద్దును కోశారు. తమ పాపాలు చేయడం బలిగా పశువులు అర్పించటం, ఇలా పాపం చేయటం బలి అర్పించటం, పాపం చేయటం బలి అర్పించటం, ఇది ఆనవాయితీగా మారిపోయింది. ఇదంతా కాదు, ఒక్కసారి ఒక్కళ్ళే మృతి పొందాలి. ఎలా మృతి పొందాలి తెలుసా? ఏ పాపం, ఏ కల్మషం, ఏ దోషం, ఏ నేరం, ఏ కపటం ఎక్కడా అంటించుకొనకుండా పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆ పరిశుద్ధుడుగా బ్రతికిన తర్వాత ఆయన ఒక చుక్క రక్తం కారిస్తే ప్రపంచమాన వాళ్ళందరికీ మోక్షం అనేది లభిస్తుంది. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏమైతాయి? తొలగిపోతాయి అనే మాట ఎప్పుడు రాయబడింది? కొత్త నిబంధన రాయబడిందా, ధర్మశాస్త్రంలో రాయబడిందా? ధర్మశాస్త్రంలో రాయబడింది. అంటే నేను చేసినటువంటి పాపం కడగడానికి ఈయన ఖచ్చితంగా పుడతాడా, వస్తాడా? అంటే నేను ఘోరాది పాపాలను చేసి మరణిస్తే నేను ఎక్కడ నరకానికి వెళ్ళిపోతానేమో. ఈయన గనక తెలుసుకుంటే, ఈయన గనక వెంబడిస్తే, ఈయన రక్తం నా పాపాలను కడిగి వేస్తుందా? ఒక మాటలో చెప్పాలంటే ఈయన ద్వారా నాకు నిత్య జీవం వస్తుందా? నా జీవితం యొక్క పరమార్థం ఈయన వలన దక్కుతుందా? అవన్నీ తెలుసుకొని సర్చ్ చేసి ఎలాగైనా సరే యేసుక్రీస్తుని కనిపెట్టాలి మేము.